అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్ టాప్ 15 న్యూస్. ఏపీలో ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరు కానున్నారు. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లు, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్స్ కి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. 2,90,234 మందికి 435 కోట్లు అందించనుంది. ఇవాళ స్పీకర్ ఎదుట ఫిరాయింపుల ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇవాళ హైదరాబాద్ కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. కాంగ్రెస్ నేతలతో జూమ్ సమావేశంలో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కసరత్తు చేయనున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే మంత్రులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పొన్నం సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని, స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. అభ్యర్థుల విషయంలో స్టేట్ పార్టీ సర్వేలు చేస్తోంది, వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చిట్చాట్లో చెప్పారు బండి సంజయ్. ఉత్తరాంధ్రను తీవ్ర వాయుగుండం వణికించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించగా శ్రీకాకుళంలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద పోటెత్తింది. దీంతో గొట్ట, తుంగతంపర, సొర్లంగి గ్రామాలు ఖాళీ చేయాలని ఆ గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ దినకర్ ఆదేశించారు. బ్యారేజ్ సమీపంలో గండిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తగా ఇసుక బస్తాలను ఆ ప్రాంతాలకు తరలించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దుర్గమ్మ దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ భవానీ భక్తుల దీక్ష విరమణ చేయనున్నారు. దీంతో భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు బోర్డులను నియమించింది ప్రభుత్వం. 2 ఆలయాలకు 16 మంది సభ్యులు, 4 ప్రత్యేక ఆహ్వానితులను ఎంపిక చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. వరంగల్ భద్రకాళి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. భద్రకాళి, భద్రేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణ కార్యక్రమాన్ని కన్నులారా తిలకించారు. తమిళనాడులోని కులశేఖర పట్టణంలోని ముత్తారమ్మన్ దేవాలయంలో దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రధాన ఘట్టమైన మహిషాసుర సంహారం అర్ధరాత్రి 12 గంటలకు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ మాదన్నపేటలో జరిగిన చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు. చిన్నారిని మేనమామ, అత్తే చంపినట్టు నిర్ధారించారు. ఆస్తి పంపకాల్లో విభేదాల కారణంగా హత్య చేసినట్టు గుర్తించారు. చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి వాటర్ ట్యాంకులో పడేశాడు మేనమామ. తెలంగాణలో నవజాత శిశువుల సంరక్షణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. అత్యాధునిక పరికరాలతో 31 నియోనాటల్ అంబులెన్స్ల ఆధునికీకరణకు శ్రీకారం చుడుతోంది. పసికందుల మరణాల నివారణ లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభిస్తోంది. మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపుతోంది. జీడిమెట్ల బస్ డిపో దగ్గర నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలు ఇందిర మెడలో నుంచి 3 తులాల గొలుసుని లాక్కెళ్లాడు దుండగుడు. కొడుకు సాయంతో వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. 2,20,00,000 రూపాయల నిధులతోటి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ట్రాక్టర్ల ప్రారంభోత్సవాలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతోటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లా ములకల చెరువు దగ్గర భారీగా కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు ₹1 కోటి విలువైన నకిలీ మద్యం సీజ్ చేశారు. ములకల చెరువులోని అనంతపురం హైవేకి పక్కనే మూసివేసిన దాబా హోటల్లో లిక్కర్ తయారీకి వినియోగించే మెటీరియల్, మిషనరీని సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా దేవళంపేట అంబేద్కర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. అదే ప్లేసులో 13 అడుగుల కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. జాతీయ ఎస్సీ కమిషన్కి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేయడంతో విగ్రహ ఘటనపై 30 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు జిల్లా గురజాల సహకార బ్యాంకులో అవినీతి బయటపడింది. కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి నిల్వ లేకపోయినా ఉన్నట్టుగా చూపించి 12 కోట్ల లోన్ పొందారు. సహకార బ్యాంకులో అవినీతిపై విచారణకు ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది. వైసీపీ ప్రభుత్వంలో సహకార సంఘాల్లో అవినీతి జరిగిందన్నారు బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరావు. ఆర్బీఐ తాజా రిపోర్టులో కీలక విషయాలు బయటపెట్టింది. తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్పుల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపింది. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో మార్కెట్ ద్వారా 2.82 లక్షల కోట్ల అప్పుగా తీసుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని కుందా ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజబయ్య వీడియో ఒకటి వైరల్ గా మారింది. దసరా ఆయుధ పూజ సందర్భంగా దాదాపు 200కి పైగా ఆయుధాలను పేర్చి పూజ నిర్వహించారు ఎమ్మెల్యే. బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శించడంపై వివాదం రాజుకుంది. బీహార్లో 2వ రోజు సీఈసీ బృందం పర్యటిస్తోంది. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా ప్రకటించనుంది సీఈసీ. దేశవ్యాప్తంగా యువతకు విద్య, నైపుణ్యం, ఔత్సాహిక పారిశ్రామికత్వంలో పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకానికి 62,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. 400 నవోదయ విద్యాలయాల్లో 1200 వెకేషనల్ స్కిల్ ల్యాబ్స్ ని ప్రధాని ప్రారంభిస్తారు. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని, విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఇక ఉండదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టాయ్స్ నుంచి ట్యాంక్స్ వరకు భారత్ అతిపెద్ద అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మారుతోందని రాజ్నాథ్ తెలిపారు. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 650 రూపాయలు తగ్గి 1,18,040 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 1,08,200కు చేరింది. ఇక వెండి కిలో 3,000 తగ్గి 1,61,000కు వచ్చింది. కశ్మీర్ ఎగువ ప్రాంతాల్లో ఈ సీజన్లో తొలిసారి మంచు కురిసింది. బారాముల్లా, అనంతనాగ్లోని ఎత్తైన ప్రదేశాల్లో మంచు కురిసిందని వాతావరణ విభాగం ప్రకటించింది. అక్టోబర్ 5, 7న భారీగా మంచు కురుస్తుందని తెలిపింది. వార్షిక మెయింటెనెన్స్ పనుల కోసం ఎగువ గంగా కాలువను మూసివేయడంతో ఉత్తరాఖండ్లోని హర్కీ పౌడి పూర్తిగా ఎండిపోయింది. దసరా నుంచి దీపావళి మధ్య కాలంలో ఏటా ఈ కాలువని మూసేస్తారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీళ్లు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు భక్తులు. పాక్ ఆక్రమిత కశ్మీరు అమాయక నిరసనకారులపై జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘన ఘోరమని భారత్ అభివర్ణించింది. ఆ ప్రాంతంలో ఒక పద్ధతి ప్రకారం అణచివేతకు పాక్ పాల్పడుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. నక్సలిజంపై చేస్తున్న పోరాటంలో భద్రతా బలగాలు విజయాలు సాధిస్తూనే ఉన్నాయని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అన్నారు. ఛత్తీస్గఢ్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 450 మందికి పైగా నక్సల్స్ హతమయ్యారని తెలిపారు. ఏ పార్టీ కార్యక్రమానికైనా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కోరారు. అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా ఉండవద్దని సూచించారు. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుకను హోస్ట్ చేయబోతున్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్. గతంలో చాలాసార్లు ఈ ఈవెంట్ని హోస్ట్ చేశారు షారూఖ్. కానీ కెరియర్లో ఇబ్బందులు ఎదురవుతా ఉన్న టైంలో బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి సక్సెస్ ట్రాక్లోకి రావడంతో మళ్లీ ఈవెంట్ హోస్టింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాలీవుడ్ యాక్షన్ స్టార్స్ సిల్వెస్టర్ స్టాలోన్, టోనీజాతో కలిసి ఓ ఇంటర్నేషనల్ యాక్షన్ ఫిల్మ్ లో నటించబోతున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా 2026 ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అదే సంవత్సరం షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విలక్షణ పాత్రలో ఆకట్టుకుంటోన్న చైతన్యరావు హీరోగా సీనియర్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభమైంది. కార్యక్రమానికి దర్శకులు దేవాకట్ట, వరామళ్లపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐరా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. అహ్మదాబాద్ టెస్ట్లో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారేస్తున్నారు. విండీస్ పసలేని బౌలింగ్ను ఉతికారేస్తున్నారు. జురేల్, జడేజా, రాహుల్ సెంచరీలతోటి మోతెక్కించగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులతో ఉంది. జడేజాతో పాటు సుందర్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. చేతిలో 5 వికెట్లున్న టీమిండియా ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇవాళ తొలి సెషన్లో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది.